చిక్కి ఈరోజు నీ కుడి భుజం ఇరిగింది. ఇరిగింది కదా, నా కుడి భుజం ఇరిగింది. నాకు అసలు బలమే లేదు, నా తోడే పోయింది. నాకొక్క సొంత అక్క కంటే చెల్లె కంటే అట్లున్నాం. నిజామాబాద్ లో రూమ్ లో ఉన్నప్పుడు కూడా నమ్ముతారా నమ్మరు, నేను వీడియోలు చేయడానికి 10 days ఉంటే 10 days కూడా ఒక్కటే ప్లేట్లో తిన్నాం. 3 పూటలు ఒక్కటే ప్లేట్లో తిన్నాం. అలా ఫ్రెండ్స్ దాంట్లో తిననీయపోదు. నేను నా ఫ్యామిలీ పరిస్థితి వల్ల తినకపోతే కూడా ఆమె తినే పరిస్థితులు అప్పుడు నేను తిన నువ్వు తినపోతే అని అంత ఉండి నాకు అన్ని ధైర్యాలు చెప్పి ఇప్పుడు ఆమె లేదంటే సారీ శృతి, నేను ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టలేనురా, ఎందుకంటే మీ బాండింగ్ నాకు తెలుసు, ఎందుకంటే మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి. ఈ రోజు కొన్ని 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 విషయాలు ఇందులో చిక్కిది కూడా కొంచెం తప్పు ఉంది, కొన్ని విషయాలు చిక్కి చెప్పలేదు అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తక్క వాళ్ళకి చెప్పేది, నాన్నకి చెప్పేది. 2 రోజులకు ఒకసారి ఎట్లున్నారంటే మంచిగా ఉన్నదట నాన్న. పెళ్ళైనప్పుడు బంగారం గురించి కూడా అడుగుమంటే బంగారం గురించి కూడా అడిగిన, చెప్పింది, నాన్నకి చెప్పిన. అంటే శృతి వాళ్ళ డాడీ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడదు, అంటే మీరు మ్యూచువల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి మాట్లాడలేదు కదా. ఏందంటే అక్క మాట్లాడతలేదు, బావ మాట్లాడతలేడు, నాన్నమ్మ మాట్లాడతలేరు. నా ఫ్రెండ్ మన డిస్ట్రిక్ట్ కాదు, మన మండల్ కాదు, కాన్ దూరం పోయింది. నేను కూడా మాట్లాడకపోతే నా ఫ్రెండ్షిప్ కి ఏమైనా వాల్యూ ఉంటదా అన్న? వాల్యూ ఉంటదా? నేను కూడా మాట్లాడకపోతే అది ఫ్రెండ్షిప్ ఏనా అన్న? ఓకే కాదు. దాని వల్ల నేను మాట్లాడి నా ఫ్రెండ్స్ అంటే వీళ్ళు మాట్లాడకపోయినా ఒక అమ్మ లెక్క నేను మాట్లాడేదాన్ని, అడిగేదాన్ని. చిక్కి పెళ్లికి పోలేదా? పోలేదన్న. ఎందుకు పోలేదంటే అంటే ఇక్కడ మా పాలల తాతయ్య అనిపోయిందని పోలేదు. రమ్మని చెప్పిందా లేదా? చెప్పింది. అంతకు ముందు పెళ్లి పిల్ల అయిన రోజు కూడా నైట్ కి వీడియో కాల్ చేసింది అన్న. వీడియో కాల్ చేస్తే నాకెందుకో నా ఫ్రెండ్ నాతో పెళ్లి అయిపోతుందనే బాధ ఉంటది కదన్న. ఎందుకంటే నేను అక్కలకు చేసి ఇంట్లో ఫేస్ చేసిన బాధలన్నీ నేను ఏడ్చిన. వీడియో కాల్ చేయగానే ఏడితే రండా ఇక్కడ చుట్టాలు ఉన్నారు అందరూ మూసుకో అని ఫోన్ పెట్టేసింది. అవును, మీ ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటది, రండా రండా అని ఒకటి ఉంటది. అప్పటి నుంచి రండానే అనుకుంటా, రండా చుట్టాలు ఉన్నారని ఫోన్ పెట్టేసింది. హల్దీ రోజు కూడా వీడియో కాల్ చేసింది, నేను ఎట్లా రెడీ అయిందని అన్ని చూపెట్టింది. మంచిగా రెడీ. ఆ రోజు కూడా ఏడ్చిన, రండా నేను నీకు ఫోన్ చేయను వేడుతూకే అని అన్నది. ఎందుకు ఏడ్చినావు అంటే ఏం చెప్తావురా? అంటే పెళ్లి చేసుకుంటుందన్న బాధనా, లేదంటే పెళ్లి అయిన తర్వాత నా దగ్గరికి వస్తుంది రాదన్న బాధనా? అన్న 2 విధాలుగా అన్న. అమ్మ నాన్నని కాదనక అంత దూరం పోయి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు పెళ్లి అయినప్పుడు ఉన్నంత పెళ్లి కాకన్నా ఉండలేం కదా ఇట్లా. అంటే పెళ్లి కాకన్నా ముందు మేమున్న ఫ్రెండ్షిప్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, ఉండలేము. ఎంతైనా ఫోన్ మట్టుకే కదా, అంతే. ఇక ఒక పెళ్లి అయిందంటే అమ్మాయి ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఓన్లీ ఫోనే. ఓకే, వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నట్టు, మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతున్నా, లవ్ లో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది, నీకు ఏమేమి విషయాలు చెప్పింది? ఏదున్నా నేను మీడియా ముందు నేనేదో స్కిప్ చేసేస్తాను, నేనేదో చేసేస్తా అంటే కాదు, చాలా క్లారిటీగా చాలా నీట్ గా, ఎందుకంటే అన్ని మీడియాలకు ఛానల్ చెప్పినట్టు ఆ సంతోషంగా చెప్తాను అనుకో ప్లీజ్, నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నీకు ఏం చెప్పింది? మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏం మేజర్ ఏం మాట్లాడుకున్నారు? అంటే ఫస్ట్ నేను అంటే 2023లో మేము పరిచయం అయింది అక్కడ కర్ణాటకలో. ఓకే, 1 year పరిచయం అయిన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే ఇప్పుడు గుర్తులేని ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా ఫోన్ లో బాగున్నా మాట్లాడుకునేది అంతే. అయితే ఎప్పుడైతే రౌడీ గోపి సింగర్ అని ఉన్నారు చూసినా, వాళ్ళ వీడియోలు పేరడ్ సాంగ్స్ ఎప్పుడైతే హిట్ అయినాయో మనం కూడా ఇట్లా చెయ్యాలే. అప్పుడు నా బరణమ్మి సాంగ్ పోయింది కదా, అరే నీ బరణం సాంగ్ పోయిందే ఫుల్ హిట్ అయిందే అని అనేది. అంటే నువ్వు కూడా వాడతావు అనుకుంటే మరి ఇట్లా చేద్దాం అనే వీడియోలు అంటే చేద్దాము అని అన్న. పేరడ్ సాంగ్స్ అంటే అప్పటికి మేము తిట్టుకునేది కొంచెం కొంచెం, ఇట్లా అంటుండే గోపన్న గిట్లా ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారని మేము కామెడీగా మాట్లాడుకుని. అయితే మరి రాయే రూమ్ కంటే రూమ్ కు ఉండే పరిస్థితి అయితే కాదు నాది, రూమ్ లో ఉండే పరిస్థితి నా పరిస్థితి. నేను ఏదైనా వీడియోలో మట్టుకే వస్తా, వచ్చి నేను మళ్ళీ ఇంటికి రావాలి. ఎందుకంటే 2 పేషెంట్స్ ఉన్నారు కదా, నేను వాళ్ళని ఎట్టబెట్టి ఇంటికాడ నేను రూమ్ లో ఉండలేను. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? అదే పోయినా నేను ఎక్కడ ఉంటున్నావు అంటే ఎల్లమ్మగుట్ట రూమ్ లో ఉన్నది. అయితే నిజామాబాద్. అయితే నేను 2 డ్రెస్సులు పెట్టుకొచ్చుకుంటే 2 డ్రెస్సులు పెట్టుకుని పోయినా, నాకు రూమ్ తెలియలేదు. బస్ స్టాండ్ కాడికి వచ్చి తీసుకుపోయింది నన్ను రూమ్ కి. పోయిన తర్వాత చిన్న చిన్న కంటెంట్ రాసినాము, వీడియోలు అప్లోడ్ చేసాము అప్పుడే. ఇక అయితే కంటెంట్ రాస్తూనే మీదికి పోతుంది ఫోన్ మాట్లాడ దావ పైకి. అప్పుడు నాకు తెలియదు. ఓకే, నీకు చెప్పలే అప్పటికి? ఇంకా నాకు తెలియదు ఈయనని. అంటే రూమ్ లో ఇంకిద్దరు ఉండే ఫ్రెండ్స్, వాళ్ళు అంటుర్రు
ఊకే మీది అన్నా నేను ఊకే మీది కోతుంది కంటెంట్ రాసుకుంటా ఫోన్ మాట్లాడుతుంది అంటే అక్క గిట్ల గిట్ల అని ఫ్రెండ్స్ చెప్పారు రూమ్ లో ఆమె కంటే ముందే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. చెప్పారు. అయినా నేను అడిగిన ఉమ్, 2 సార్లు కంటెంట్ రాసేటప్పుడు కంటెంట్ రాస్తావా ఫోన్ మాట్లాడతావా గిట్ల ఉమ్. గిట్ల అంటే నవ్వుకుంటా ఏ రండా గిట్ల గిట్లని అనుకుంటా చెప్పింది. ఏం చెప్పింది ఫస్ట్ ఎట్లా పరిచయం అని చెప్పింది? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంటే నేను ఫస్ట్ పరిచయం అనగానే ఫ్యామిలీకి తెలుసు అంటే ఎవరైతే అబ్బాయి పెళ్లి చేసుకుందో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా ఎవరైనా అసలు అంటే ఇప్పుడు ఇన్స్టాలో పరిచయం అంటే ఆ అబ్బాయి కూడా ఎంతో కొంత ఇన్స్టాలో ఫేమస్ అయి ఉండాలి, ఎంతో కొంత. ఫేమస్ కాదు 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 నార్మల్ గా వీళ్ళిద్దరు ఎట్లా చాట్ చేసుకున్నారంట మరి? ఎట్లా మెసేజ్ ఎట్లా వచ్చింది? ఈ అమ్మాయి పెట్టిందా అతనికి? అతను అది చెప్పలేదన్న. నేను అడిగిన ఎవరు అని అంటే ఇట్లా పరిచయం దయకర్ అనే వ్యక్తి తెలుసు, ఇట్లా ప్రోగ్రామ్ లకు కూడా అంటే అప్పుడు చిన్న చిన్న ఏదన్నా చేస్తే ఇట్లా ఊళ్ళో ప్రోగ్రామ్ చేస్తే ఒకసారి వచ్చిందట. ఇక ఫ్యామిలీకి కూడా తెలుసు అంటే మనం ఏమనలేం కదండి. కొనసాగుతూ ఉంది కంటెంట్ రాసుకుంటా మేము వీడియోలు చేసుకుంటా ఫోన్ లో మాట్లాడము. అప్పటికే 2 వీడియోలకి మేము ఫేమస్ అయినాం. 1 మిలియన్ కొట్టింది మా వీడియో 2 రోజులల్లో. 1 మిలియన్ కొట్టంగానే ఆనందంతో ఇక మేము ఇంటర్వ్యూలు రాగానే ఇంటర్వ్యూలు చేయంగానే మాకు బాగా ఫేమ్ రావన్న అయితే జేబీఎస్ పోయినాక ఆటో కొదమంటే మీకు తెలుసట ముందే కార్ తెలుసట. అయితే ఆటో బుక్ చేస్తున్నావు కానీ అంటే జేబీఎస్ వచ్చినాక కార్ ఉంది అన్నది. అన్న కార్ లో లేదు ఒక చిన్న డౌట్. నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా పార్క్ దగ్గర నిలబడ్డాడు, అక్కడ ఎక్కించుకున్నాడు అనే విషయం తెలిసింది. ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు జేబీఎస్ లో కార్ పెట్టి ఇంకో ఆటో బుక్ చేసుకొని వచ్చినాం మీ ఇంటర్వ్యూకి. అయితే కార్ ఆడబెట్టేసి ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూకి వచ్చినాం. ఆ రోజు వచ్చిండు కదా ఈ అబ్బాయి ఉన్నాడు కదా? వచ్చిండు. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలోకి పోయినా అన్నానే చెప్పు ఇట్లా అని చెప్ప అనేది ముందే చెప్పు. నీకు తెలియదు అప్పటి వరకు లవర్ అని? తెలుసు, వాళ్ళకి చెప్పకు మన ఇండస్ట్రీలో. ఓకే, ఇంటర్వ్యూలో ఎవరికి ఏది చెప్పొద్దు, చెప్పకు, మాకు తెలిసిన అని చెప్పు. అంటే నేను ఎప్పుడన్నా ఎందుకు అనుకుంటా అంటే దోస్తువేనా అని, అసలు దోస్తుకు సపోర్ట్ ఇట్లా అనేది. సరే పోనీ. ఓకే, ఓవరాల్ గా చికి నీ కుడి బిజం ఎరిగింది, మీ ప్లానింగ్ ఏముండే, మీరు మాట్లాడుకున్న ఏంటి? ఎప్పుడన్నా మేము అంటే ఏమనేదంటే ఇప్పుడు రికార్డింగ్ ఇన్స్టా వల్ల ఫేమ్ అయ్యి రికార్డింగ్ లోకి వెళ్ళాం. నాకు వచ్చిన రికార్డింగ్ నాకే. అప్పటికే సింగరు, అప్పటికే పాటలు పాడినారు. అవును, అప్పటికే మన ఇద్దరు కాంబినేషన్ లో పాట అయింది బరేనామి సాంగ్. అయితే చిక్కి ఇప్పుడు మనం ఇట్లా ఫేమ్ అయినాం కానీ ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ రికార్డింగ్ చేసి నువ్వు తొందరగా వెళ్ళిపోయినా అంటే ఫేమ్ మీరు ఒక గోల్ లో ఉండేవాళ్ళు, అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నేను తొందరగా వెళ్ళిపోయినా నిన్ను గుంజుకుంటా, నువ్వు తొందరగా వెళ్ళిపోయినా నన్ను గుంజుకో అంటే ఇట్లా రికార్డింగ్ ల ద్వారా. ఓకే, నువ్వు హైలైట్ అవుతే నన్ను కూడా గుంజుకో చేయబట్టి. ఓకే, అయితే నేను అంటుండే నువ్వైతే పక్కని బేస్ వాయిసే నువ్వైతే ఆల్రెడీ అంటే ఇంత కొంత ట్రెండింగ్ ఇట్లా అని ఇట్లా మాట్లాడుకో అంటే అట్లా కాదు చిక్కి. ఫస్ట్ మనం జబర్దస్త్ శ్రీదేవి ఈ 2 కమిళ్ళకి పోయినాం అనుకో మన సగం కోరిక నెరవేరుతుంది. ఎప్పుడు కంటెంట్ల గురించి జబర్దస్త్ ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా మాకు ఒక్క కార్లో తిరగాలని కోరిక ఉండే. నాతోనే చెప్పారు, అది నాతోనే అన్నారు. నేనే మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ దగ్గర దించొచ్చింది కూడా నేనే అనుకుంటా. మేబీ ఏంది ఐక్యూ మీరే అయింది ఇంటర్వ్యూ కూడా. వాళ్ళు కూడా మా కోరిక నెరవేర్చిర్రు అన్న, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా మేము అన్నందుకు కార్ తెప్పించి తింపిపిచ్చిర్రు. మేము ఎప్పుడు చిన్న చిన్న పిల్లల్లాగా ఇవే తిట్టుకునేది గిచ్చుకునేది. మనం మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళిరు కాబట్టి చిన్న చిన్న కోరికలు అనేది సహజం మనిషి అన్నప్పుడు. కానీ ఆ కోరికలు కూడా నెరవేరలేవు అన్న. జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అసలు మనం ఇంత తొందరగా వెళ్ళిపోతాం అనుకున్నాం. సోషల్ మీడియా ఇట్లా అయినాం కదా, ఫేమ్ అయినాం కదా, తొందరగా వెళ్ళిపోతాం మేము. మాకు ఒక కళ ఉండే. ఇంత గోల్ పెట్టుకున్నారు కదా, మీరు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇది రోమర్, ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మీకు మొత్తం కంటెంట్ రాసి ఇచ్చేటోడు ఆయన్నే? ఇది ఒకటన్నా మొత్తం మీడియాలల్లా ఆయన కంటెంట్ రాస్తే మేము పాటలు పాడినామని చెప్తుండు. ఆయన ఒక కళాకారుడు కాదు, ఒక రాసే పద్ధతి అయినా కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక కార్ డ్రైవరు. మేమేదో తెల్లందాకా తిండి రూమ్ లో ఉండి అమ్మ నాన్నలకు చెప్పక తిండి తిని లేకనో ఉండో తిని మేము తెల్లందాకా పొద్దుందాకా కష్టపడి మా సొంత టాలెంట్ తోటి గుర్తుకొచ్చిన పదాలు మేము రాసుకొని పాడితే వాడి పేరేసి మీడియా కూడా న్యాయం చేస్తుంది. మా సొంత టాలెంట్ తోటి మేము రాసుకొని పాడినాం అన్న. అవును.